హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక్కయోగి ఆత్మకథ 123వ రోజు అండి. ఈరోజు మరి కాలిఫోర్నియాలోని ఎన్సినిటస్లో ఉన్నటువంటి ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం. గురూజీ, మీకు ఆశ్చర్యం కలిగించే ఒక సంగతి, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఈ ఎన్సినిటస్ ఆశ్రమం నిర్మించాం. మీరు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా అందించేటువంటి స్వాగత బహుమానం ఇది. శ్రీ లిన్, సిస్టర్ జ్ఞానమాత, దుర్గా, మరికొందరు భక్తులు నవ్వుకుంటూ నన్నొక ద్వారం గుండా చెట్ల నీడ పరుచుకున్న దారి వెంబడి నడిపించారు. నీలి సముద్రంలోకి ప్రవేశించబోయే బ్రహ్మాండమైన తెల్ల ఓడ మాదిరిగా ముందుకు పొడుచుకు వచ్చినటువంటి ఒక భవనాన్ని చూశాను. మొదట నోట మాట రాల, ఆ తరువాత ఆహాలు ఓహోలు, అటు తరువాత సంతోషాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేయటానికి మనిషికున్న చాలీచాలని పదజాలంతో నా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆశ్రమమంతా పరిశీలించాను. అసాధారణంగా విశాలంగా ఉన్న 16 గదులు, ప్రతి గది మనస్సును ఆకట్టుకునేటట్టు తీర్చిదిద్ది ఉంది. పైకప్పు నంటేటంతగా ఎత్తైన పెద్ద పెద్ద కిటికీలు గల బ్రహ్మాండమైన హాలు, పచ్చలు, మాణిక్యాలు, నీలాలు అందంగా అమర్చినట్లు పచ్చిక సముద్రం ఆకాశం గల వేదిక మీద నిలిచినట్టుగా ఉంది. హాలులో పెద్ద నిప్పుగూటికి పైనున్న బడ్డీ మీద క్రీస్తు, బాబాజీ, లాహిరి మహాశయులు, శ్రీ యుక్తేశ్వర గారుల బొమ్మలు అమర్చి ఉన్నాయి. ప్రశాంతమైన ఆ పాశ్చాత్య దేశపు ఆశ్రమం మీద వారు ఆశీస్సులు కురిపిస్తున్నట్లు అనిపించింది నాకు. ఆ హాలుకు సూటిగా కింద కొండ ముందు భాగంలోని అనంతమైన ఆకాశానికి, సముద్రానికి ఎదురుగా ధ్యాన గుహలు 2 నిర్మించి ఉన్నాయి. పైన పచ్చిక బయళ్ళలో తపస్నానానికి అనువుగా ప్రత్యేక ప్రదేశాలు, ప్రశాంతమైన పొదరిండ్లకు, గులాబీ తోటలకు, ఒక యూకలిప్టస్ తోటకు, పండ్ల తోటకు వెళ్ళే నాప్రాయపరిచిన దారులు కూడా ఉన్నాయి. సాధువుల ఉత్తమ వీరోచితాత్మలు ఇక్కడికి రావాలి అంటే ఆశ్రమ ద్వారాల్లో ఒక దాని మీద వేలాడదీసిన నివాసం కోసం ఒక విన్నపంలో ఇలా ఉంది. ఇది జంద్ అవస్థల నుంచి ఎంపిక చేసిందట. వారు మాతో చెయ్యి కలుపుతూ సాగుతూ భూమిలా సమృద్ధమై ఆకాశంలా ఉదాత్తమైన తమ శుభాశిస్సులు మాకు అందిస్తూ ఉందిరుగాక అన్నారు. కాలిఫోర్నియాలో ఎన్సినిటస్లో ఉన్న పెద్ద ఎస్టేటు శ్రీ జేమ్స్ జే లిన్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కి ఇచ్చిన కానుక. శ్రీ లిన్ 1932 జనవరిలో దీక్ష తీసుకున్నప్పటి నుంచి కూడా నిష్ఠగా సాధన చేస్తూ వస్తున్న క్రియాయోగి. విస్తృతంగా చమురు వ్యాపారం చేసే సంస్థకు అధిపతిగా, ప్రపంచమంతటిలోకి బృహత్తరమైన అన్యోన్య అగ్నిభీమా వినిమయ సంస్థకు అధ్యక్షుడిగా అంతులేని బాధ్యతలు గల అమెరికా వ్యాపారస్తుడు శ్రీ లిన్. అయినప్పటికీ ఈయన ప్రతిరోజు చాలాసేపు గాఢంగా క్రియాయోగ ధ్యానం చేయటానికి వీలు చేసుకుంటారు. అటువంటి సంతులిత జీవితం గడుపుతున్న ఈయన అచంచల ప్రశాంతిని ప్రసాదించే సమాధి స్థితిని అందుకున్నారు. నేను భారతదేశంలోనూ యూరోప్లోనూ ఉన్న కాలంలో అటు జూన్ 1935 నుంచి అక్టోబర్ 1936 వరకు శ్రీ లిన్ ఎన్సినిటస్ ఆశ్రమ నిర్మాణాన్ని గురించిన సమాచారం నాకు అందకుండా ఆపటానికి కాలిఫోర్నియాలో నుంచి నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వాళ్ళతో కలిసి ప్రేమపూర్వకంగా పన్నాగం పన్నారు. ఇది చూసిన తర్వాత ఆశ్చర్యం, ఆనందం. అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో నేను సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించడానికి అనువైన చిన్న స్థలం కోసం కాలిఫోర్నియా తీరాన్ని గాలించాను. అనుకూలమైన ప్రదేశం కనిపించినప్పుడల్లా నా ప్రయత్నాన్ని విఫలం చేయటానికి ఏదో ఒక ఆటంకం తప్పకుండా వస్తూ ఉండేది. ఇప్పుడు ఎన్సినిటస్లో ఆహ్లాదకరమైన అనేక ఎకరాల భూమిని తిలకిస్తూ సముద్ర తీరంలో ఒక ఆశ్రమం అంటూ చాలా కాలం క్రిందట శ్రీ యుక్తేశ్వర గారు చెప్పిన జోస్యం ఫలించడం సవినయంగా చూశాను.
కొన్ని నెలల తరువాత 1937 ఈస్టర్లో కొత్త ఆశ్రమ ప్రదేశంలోని పచ్చిక బయలులో మొట్టమొదటి ఈస్టర్ ప్రభాత సేవ జరిపాను. సనాతన పారసీక పురోహితుల్లా అనేక వందల మంది విద్యార్థులు ప్రతినిత్యం అద్భుతంగా ఆకాశంలో తూర్పున ఉదయించే సూర్యబింబాన్ని భక్తి పరవశులై తిలకించారు. మరి పరమహంస గారి మహాసమాధి తరువాత శ్రీ లిన్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు అధ్యక్షులుగా సేవ చేశారు కూడా. గురువుగారిని గురించి శ్రీ లిన్ ఇలా అనేవారు: సాధుపొంగమని సాంగత్యం ఎంత దివ్యమైనదని. నా జీవితంలో లభించిన వాటి అన్నింటిలోకి పరమహంస గారు నా మీద కురిపించిన దీవెనలే విలువైనవిగా గుండెలో భద్రపరుచుకుంటాను. మరి శ్రీ లిన్ 1955లో మహాసమాధి చెందారు. ప్రస్తుతంలోకి వచ్చినప్పుడు గంభీర ప్రస్తుతితో ఘోషిస్తూ ఉంది పసిఫిక్ మహాసముద్రం. దూరాన పయనిస్తున్న తెల్లటి చిన్న పడవ, ఒంటిగా ఎగురుతూ పోతున్న ఒక సముద్ర పక్షి. క్రీస్తు నువ్వు పునరుత్థానం చెందావు. వాసంత రవిబింబంతో మాత్రమే కాదు, పరమేశ్వరుడి శాశ్వతోషస్సుతో అన్నట్లుగా అనిపించింది. ఇక అనేక మాసాలు ఆనందంగా గడిచిపోయాయి. పరిపూర్ణ సౌందర్యాకీర్ణమైనటువంటి ఎన్సినీటస్లో చాలా కాలం క్రిందట నేను పథకం వేసుకున్నటువంటి కాస్మిక్ ఛాంట్స్ అంటే విశ్వగీతాలు రచన పూర్తి చేశాను. భారతీయ గీతాలు చాలా వాటికి ఆంగ్ల పదాలు, పాశ్చాత్య సర్వ సంకేతాలు సమకూర్చాను. వాటిలో కొన్ని శంకరాచార్యుల వారి నిర్వాణ షట్కం, సంస్కృత మంత్రం, బ్రహ్మానంద పరమసుఖం, ఠాగూర్ రాసిన మందిరే మమకే అశ్రిత్నచే అని హిందీలోను. ఇవి కాక నేను సొంతంగా కూర్చున్న పాటలు కొన్ని: ఐ విల్ బి దైన్ ఆల్వేస్, ఇన్ ది ల్యాండ్ బియాండ్ టు డ్రీమ్స్, కమ్ అవుట్ ఆఫ్ ది సైలెంట్ స్కై. ఇలా మరి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు కూడా రాసుకోవటం జరిగింది. ప్రాచ్య దేశాల కీర్తనలకు పాశ్చాత్యుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వివరిస్తూ నా మొట్టమొదటి ప్రముఖ అనుభవాన్ని ఉల్లేఖిస్తూ ఆ పాటల పుస్తకానికి తొలి పలుకు రాశాను. సందర్భం ఒక బహిరంగ ఉపన్యాసం. కాలం ఏప్రిల్ 18, 1926. స్థలం న్యూయార్క్లోని కార్నెగీ హాల్. ఓ బ్యూటిఫుల్ గాడ్, ఏ హరిసుందర అన్న పూర్వకాలపు కీర్తన ఒకటి పాడాలని చెప్పి శ్రోతలను అడుగుదామనుకుంటున్నా అని ఏప్రిల్ 17న శ్రీ అల్విన్ హన్సికర్ అనే అమెరికన్ విద్యార్థికి చెప్పాను. కానీ ఆయన అన్నాడు, ప్రాచ్య దేశాల పాటలు అమెరికన్లకు సులువుగా అర్థం కావని. నేను దానికి అభ్యంతరం కూడా చెప్పాడు. లేదు నాయన, సంగీతం సర్వ ప్రపంచ భాష అని జవాబిచ్చాను. ఆ ఉదాత్త కీర్తనలో ఉన్న ఆత్మోత్తేజక భావాన్ని అనుభూతి కావించుకోవటంలో అమెరికా వాళ్ళు విఫలం చెందరు. మరునాడు రాత్రి ఓ బ్యూటిఫుల్ గాడ్ అన్న పాటలోని భక్తిపూరితమైన స్వరాలు ఒకేసారి 3000 కంఠాల నుంచి వెలువడి గంట సేపటికి పైగా వినవచ్చాయి. ప్రియమైన న్యూయార్క్ వాసులారా, విసుగు తెలియని మీ హృదయాలు సరళమైన ఈ కీర్తన గానంలో ఆనంద తరంగితాలయ్యాయి. భగవంతుడి దివ్య నామాన్ని ప్రేమతో గానం చేసిన భక్తులకు ఆ రాత్రి దివ్య మహిమ వల్ల జబ్బులు నయమయ్యాయి కూడా. 1941లో బోస్టన్లో ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని చూడటానికి వెళ్ళాను. బోస్టన్ కేంద్ర నాయకుడైన డాక్టర్ M.W. లూయిస్ నాకు కళాత్మకంగా అలంకరించిన ఒక మందిరంలో బస ఏర్పాటు చేశాడు. డాక్టర్ లూయిస్ చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు: గురూజీ, మీరు అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో ఈ నగరంలో స్నానాల గది లేని ఒంటి గదిలో ఉన్నారు. అయితే బోస్టన్ నగరంలో విలాసవంతమైన నివాసాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలియాలని ఏర్పాటు చేశాను. కాలిఫోర్నియాలో అనేక సంవత్సరాలు వివిధ కార్యకలాపాలతో కులాసాగా గడిచిపోయాయి. ఎన్సినిటస్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కాలనీ ఒకటి 1937లో కూడా ఏర్పడింది.
ఆ కాలనీలో జరిగిన అనేక కార్యకలాపాలు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశయాలను అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ కూడా ఇస్తాయి. ఎన్సినిటస్ లాస్ ఏంజల్స్ కేంద్రాల్లో ఉండే వాళ్ళ కోసం పండ్లు కూరగాయలు పండించే తోటలు కూడా పెంచడం జరుగుతుంది. ఈశ్వరుడు సమస్త దేశజనుల్ని ఒకే రక్తంతో సృష్టించాడు. ప్రపంచ సోదరత్వం అన్నది పెద్ద మాటే, కానీ మానవుడు తనను ప్రపంచ పౌరుడిగా పరిగణించుకొని తన సానుభూతులను విధిగా విస్తరింపజేసుకోవాలి. ఇది నా అమెరికా, నా ఇండియా, నా ఫిలిప్పైన్స్, నా యూరప్, నా ఆఫ్రికా వగైరాల నిజంగా అర్థం చేసుకున్నవాడు సుఖమయ జీవనానికి అవకాశం పొందకుండా ఉండడు. శ్రీ యుక్తేశ్వర గారి దేహం భారతదేశంలో తప్ప మరెక్కడా నివసించినప్పటికీ ఆయన ఈ సోదరభావ సత్యాన్ని ప్రపంచమంతా తెలుసుకుంటుంది. ప్రపంచం నా నివాస భూమి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సరికొత్త అధ్యాయంతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.